మహిళ 8 పెళ్లిళ్లు చేసుకుంది. 8 మంది జీవితాలతో ఆట్లాడుతూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ మోసానికి పాల్పడింది. ఇది సినిమా స్టోరీలా అనిపిస్తుందా? అది సినిమా స్టోరీ కాదు, నిజ జీవితంలో జరిగింది షాకింగ్ కథ. మాటలతో మాయ చేస్తూ పెళ్లి పేరుతో మోసం చేస్తూ ఆడిన ఆట చివరకు పోలీస్ స్టేషన్లో ఆగింది. అసలేం జరిగింది? ఆమె ఎందుకు ఇలా చేసిందో మనం తెలుసుకుందాం. వివాహితులైన ధనవంతులే ఆమె లక్ష్యం. మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా వారి వివరాలు సేకరిస్తూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత విధి లేని పరిస్థితుల్లో తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, ఒక బిడ్డతో కలిసి ఒంటరిగా ఉన్నట్టు చెబుతుంది. అలా వారిని వివాహం దాకా తీసుకెళ్తుంది. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. 9వ పెళ్లి కోసం పావులు కదుపుతూ పోలీసులకు చిక్కింది. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన సమీరా ఫాతిమా భాగవతమిది. నాగ్పూర్కు చెందిన సమీరా ఫాతిమా బాగా చదువుకుంది. టీచర్గా ఉద్యోగం కూడా చేస్తుంది. ఏం పాడు బుద్ధి పుట్టిందో ఏమో తెలియదు, కానీ డబ్బుల కోసం తప్పుదోవ పట్టింది. ఒక గ్యాంగ్తో చేరి డబ్బున్న వివాహిత ముస్లింలను పెళ్లి చేసుకుని మోసం చేయడం మొదలుపెట్టింది. 15 ఏళ్ల నుంచి మోసాలకు పాల్పడుతూనే ఉంది. ఇప్పటి వరకు 8 మంది మగాళ్లను మోసం చేసింది. పక్కా ప్లాన్తో వారిని పెళ్లి చేసుకుని లక్షల రూపాయలు దోచేసింది. మొదటగా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు, ఫేస్బుక్ నుంచి మగాళ్లను సెలెక్ట్ చేసుకునేది. ఫేస్బుక్ లేదా వాట్సాప్ కాల్స్ ద్వారా వారితో పరిచయం పెంచుకునేది. తన ఎమోషనల్ స్టోరీ చెప్పి దగ్గరయ్యేది. తనకు భర్తతో విడాకులు అయ్యాయని, ఒక పిల్లాడు కూడా ఉన్నాడని వారికి చెప్పేది. వారిని పెళ్లి చేసుకునేది. అయితే పెళ్లి తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది. తర్వాత పెద్ద మొత్తంలో తన ఖాతాకు డబ్బులు పంపేలా చేసుకునేది. తర్వాత అక్కడి నుంచి పరారయ్యేది. సమీరా ఒక భర్త నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు తీసుకుంది. మరో భర్త నుంచి 15 రూపాయలు దోచేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే సీనియర్ అధికారులను కూడా ఆమె పెళ్లి చేసుకుని మోసం చేసిందని చెప్పొచ్చు. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు దోచేసింది. 8 మందిని విజయవంతంగా మోసం చేసింది. 9వ వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసుకుంది. అయితే ఆమె చేతిలో మోసపోయిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో ఒక కేసులో తాను గర్భవతి అని చెప్పుకోవడం ద్వారా అరెస్ట్ నుంచి తప్పించుకుంది. జూలై 29వ తేదీన 9వ వ్యక్తిని కలుసుకునే క్రమంలో టీ షాప్ లో ఉన్న సమీరాను పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో నిత్య పెళ్లి కూతురు కాస్త జైలు పాలైంది. పెళ్లి అనేది జీవితాంతం నమ్మకంతో ఉండే ఒక బంధం. కానీ ఆ కిలాడి లేడీ దాన్ని ఒక బిజినెస్ గా మార్చేసింది. ఎంతో మంది జీవితాలు నాశనం చేసింది. ఒక రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందు అన్ని విషయాలని ఒకసారి చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి.